Hello guys, hi. Welcome to another video in Marmanshi. So probably second video on trial reaction. దేవరకొండ మన విజయ్ దేవరకొండ అన్నది కింగ్డమ్ ట్రైల్ రిలీజ్ అయింది. ఆఫ్టర్ 1 year మళ్ళీ కనపడుతున్నాడు. గ్యాంగ్స్టర్ బేస్డ్ అంటారా మొత్తం, గ్యాంగ్స్టర్ విత్ ఎమోషన్, బ్రదర్ ఎమోషన్. దేనికి ఎక్సైటెడ్ అంటే గౌతమ్ గన్నూర్ అన్న దట్టు సూపర్. అసలు ఎప్పుడు రా బాబు జెర్సీ వచ్చింది బిఫోర్ లాక్డౌన్, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బాలీవుడ్ చెల్లాడు. నేనైతే రీమేక్ చేశాడు. ఓకే ఓకే బట్ తెలుగు మూవీ అదే కదా. ఇంటర్వ్యూలు మామూలుగా అవ్వట్లేదు. ఇంటర్వ్యూ పట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళినా గౌతమ్ గన్నూర్ కేజీఎఫ్, ఎక్కడికి వెళ్ళినా ఇది ఒకటి లేదే. మామూలు గౌతమ్ గన్నూర్ అంటేనే ఇంకా ఒక ట్రేడ్ మార్క్ జెర్సీ తర్వాత. ఫస్ట్ మళ్ళీ రావు అయితే స్పీచ్లెస్ రా. ట్రైల్ కట్ చేసిన తర్వాత మళ్ళీ రావు వెళ్ళి మాట్లాడు. ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ కోసం నువ్వు అండర్ కవర్ స్పైగా మారాలి. మీ అమ్మని, మీ ఇల్లు, ఉద్యోగం, ఊరు అన్ని వదిలేయాలి. నువ్వు అడుగు పెట్టబోయే ప్రపంచం నువ్వు కలవబోయే మనుషులు నువ్వు ఎదుర్కోబోయే పరిస్థితులు శివ, నువ్వు స్పైగా వెళ్ళబోయే గ్యాంగ్ కి లీడర్. అన్నా అంటే అనగానా మ్యూజిక్ ఎమోషన్. మీ అన్న ఇక్కడ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, స్మగ్లర్. నీకు దేవుడు అవ్వచ్చేమో కానీ నిజానికి రాక్షసుడు మీ అన్న. ఆడి కోసం అవసరమైతే మొత్తం తగలొట్టేస్తా సరే. కొత్తగా వచ్చావు కదా, ఈడ కొన్ని రూల్స్ ఉన్నాయి. యుద్ధం ఇప్పుడే మొదలైంది. మనుషుల్ని కూడా రాక్షసులుగా మార్చేస్తుంది. ఇప్పుడు వాడేమో ఈ రాక్షసులందరికీ రాజై కూర్చున్నాడు. నైస్ నైస్ నైస్. ఏదైతే కోరుకుంటున్నామో విజయ్ దేవరకొండ నుంచి, విజయ్ దేవరకొండ కాదురా గౌతమ్ గన్నూర్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్. అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ ఇదైతే. కానీ ఎమోషన్ కూడా మెయింటైన్ చేస్తున్నారు చూసావా. ఆ షార్ట్ న్యూస్ గన్స్ మధ్యలో తట్టి పెట్టడం అండ్ కలర్ గ్రేడింగ్ చూసా కరెక్ట్ గా యూజ్ చేశాడు. రెడ్ వెక్టర్ ఎక్సలెంట్. కలర్ గ్రేడ్ బాగుంది. గ్యారీ మ్యూజిక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. థియేటర్ లో చూసుకుంటాడు, ఇంకా అన్ని థియేటర్ లోనే అంటారు. సరే ఇంకొకసారి చూద్దాం. నీకు ఏ షాట్ నచ్చిందో అక్కడ ఆపు. ఏదో కొత్త చూస్తున్నట్లేదు కానీ ఎప్పుడు చూసేది గౌతమ్ గన్నూర్ అలా ప్రజెంట్ చేస్తాడు. ఈటింగ్ అయితే ఈ థీమ్ లో, ఈ జోనర్ లో ఎమోషనల్ మెయింటైన్ చేస్తుంటాడు. అంత యాక్షన్ విజయ్ దేవరకొండ అక్కడక్కడ చూసి అంత కోపంగా. అర్జున్ రెడ్డి గుర్తొస్తుంది మనకి. గురించి మాట్లాడలేదు. తిరునూరి మీద నాకైతే ఫుల్ హోప్. అండ్ విజయ్ కమ్బ్యాక్ కోసం ఫుల్ యాంటిసిపేటెడ్. విజయ్ కమ్బ్యాక్ కోసం ఇదేనా వాళ్ళు మరి ట్రైలర్ స్టోరీ కొత్తగా చూస్తున్నట్లేదు. బట్
హౌ ది వే హీ ప్రెజెంట్స్. స్టోరీ ఉంది, స్టోరీ గురించి ట్రైలర్ లోనే అర్థమైంది. ఒక కానీ ఆ వరల్డ్ బిల్డింగ్ కొత్తగా బిల్డ్ చేస్తాడు మొత్తం. శ్రీలంక కేరళలో షూట్ చేశారు. అవును, బట్ కరెక్ట్ గా బిల్డ్ చేసి కరెక్ట్ ఎమోషన్ కరెక్ట్ గా సెట్ అయితే ఎమోషన్ కరెక్ట్ అయితే నేనైతే ఇచ్చేస్తా. 2-3 లుక్లు ఉన్నాయి, ఒకటిగా కానీ 2-3 లుక్లు ఉన్నాయి. మోస్ట్లీ మేజర్ గా ఉండేది అంత మాత్రం ఆ రగ్గుడ్ లుక్ చాలా చాలా ఇంకా పర్ఫెక్ట్ ఇటు కోసమే చేసినట్టు ఉంది లుక్. ఆ త్రూ అవుట్ ఇంకా ఇంటెన్స్ క్యారీ చేస్తున్నాడు చూసా. హీరో ఆ కలర్ రేట్ చూసాడా, ఇది కలర్ ప్యాలెట్ అంతా వేరు. హీరో ఒకటి భాగ్యశ్రీ గురించి చెప్తే మొన్న ఇందాక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నాగ వంశీ అన్న అంటున్నాడు అనమాట, డైరెక్టర్ కాదు హీరో కాదు భాగ్యశ్రీ నేను నచ్చి పెట్టుకున్నాను అని అంటున్నాడు నాగ వంశీ అన్న. షార్ట్ రారే కళ్ళు చూడు, కళ్ళు చూడు, షార్ట్ రా. ఎమోషన్ ఉంది, ఎమోషన్ అయితే ఉంది. ఎమోషన్ అంటే నేను అసలు కనెక్ట్ అయిపోతాను. షిఫ్ట్ చూసా కరెక్ట్ గా అప్పుడు దాకా గన్స్ సౌండ్స్ మొత్తం ఫైట్ సౌండ్స్ సడన్ గా అనిరుద్దు. అదే కదా పర్పస్ ఉంటుంది, పక్క పర్పస్ ఉంటుంది. గన్స్ కొన్ని కత్తులు, కొన్ని సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ బీజిఎంలు కానీ వినగా కొన్ని ఉంటాయి. కానీ యానింగ్ మ్యూజిక్ మాత్రం నొక్కిన వెంటనే ఎక్కారు వెంటనే. అంటే ఈ మధ్యన అన్ని పడేస్తున్నారు కానీ లాస్ట్ షాట్ ఆ పోలీస్ నుంచి వచ్చి గ్యాంగ్స్టర్ గా మారి స్పై గా మారి అంటే ట్రైబ్ ఉంది కదా, ఆ ట్రైబ్ సమస్యలు తెలుసుకుని వాళ్ళు కనెక్ట్ అయిపోయి వాళ్ళ సైడ్ తీసుకోవడం, అది కూడా ఉండొచ్చు. ఇప్పుడు లైక్ వాళ్ళ అన్నయ్య చిన్నప్పుడు శ్రీలంక ఆ ప్లేసర్ లో ఉండిపోతాడు అంటే మరి ఇప్పుడు చిన్నప్పుడు కలిసి ఉన్నారు, అది మనం సాంగ్ లో చూసాం. పెద్ద అయ్యాక విజయ్ దేవరకొండ అందరినీ కలవడానికి వెళ్తాడు. అది స్పై కింద వెళ్తాడేమో. మెయిన్ స్పై కింద మాట్లాడడానికి వేరే పర్పస్ ఉండొచ్చు, కానీ అండర్ ఎమోషన్ వాళ్ళ అన్నయ్యని కలవడానికి కూడా వెళ్ళొచ్చు. అక్కడ వాళ్ళ అన్నయ్యకి వీడికి వాళ్ళ అన్నయ్య అవడానికి అలా నాకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ లీస్ట్ ప్రైజ్ క్యారెక్టర్ ఉన్నారంటే సత్యదేవరా. యాక్చువల్గా నీ మోస్ట్ హైపర్ క్యారెక్టర్ నాకైతే ప్రస్తుతానికి సత్యదేవ్ మాత్రం గట్టిగా వాడతాడు. చూడాలి మోస్ట్ హైపర్ క్యారెక్టర్ యాక్చువల్గా అయితే నాకు ఎమోషన్ కనెక్ట్ అయితే నా పర్స్పెక్టివ్ లో నాకు పర్సనల్ గా ఎందుకో విజయ్ దేవరకొండ కంటే కొంచెం లైట్ గా సత్యదేవ్. గౌతమ్ ధన్వరి అంటే మల్లీరావు గురించి మాట్లాడతాను రా. మల్లీరావు అని అసలు అనుకోలా, అనుకోకుండా సైకిల్ వేసుకుని ఎంట్రేమో సైకిల్ వేసుకుని మా ఊరి నుంచి కొత్తపేట వెళ్ళారు. కొత్తపేట వెళ్తే సినిమాలు ప్రస్తుతం ఏం కనబడట్లేదు, చూసినే కనబడుతున్నాయి. ఈ సినిమాకి వెళ్ళాలా అవసరమా ఏముంటది ఇంకేదోటి అనుకుని వెళ్ళిన సినిమా లిటరలీ మిస్ అయ్యి. అలాంటి సినిమాలు పెళ్లి చూపులు ఒకటి, తర్వాత ఇది మల్లీరావ అంటే కొన్ని క్యారెక్టర్స్ అయినాయి. మల్లీరావ అప్పటి నుంచి రానేమో. మల్లీరావతో డైరెక్టర్ పేరు తెలిసింది, అప్పుడు తెలియదు ఎవరికి ఉండిపోయింది. నాకు నేనైతే 99% అవుతుందంటే ఎవరికి తెలియదు. ఎప్పుడైతే జెర్సీ కూడా నాని వాళ్ళ హైప్, జెర్సీ ఎప్పుడైతే చూసారో అప్పుడైతే గౌతమ్ మల్లీరావ ఫుల్ లవ్ స్టోరీ. సెకండ్ జెర్సీ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా, ఇంకా ప్యూర్ డ్రామా, ప్యూర్ ఎమోషనల్ డ్రామా, ఇది మొత్తం యాక్షన్ డ్రామా. యాక్షన్ గా పక్క షిఫ్ట్ ఒక్కదాని మీద ఒకటి. అఫ్ కోర్స్ ఎమోషనల్ ఉంటది. గౌతమ్ ధన్వర్ అంటే ఎమోషన్ రా నాకైతే. వర్క్ చేసేది దాని మీద మెయిన్ పర్పస్ అంతా ఈయన కోసం రా దేవరకొండ. ఇప్పుడు కంబ్యాక్ స్క్రిప్ట్ సెలక్షన్ కూడా కొంచెం మార్చుకోవడం బాగుంటది. మరి దీంతో హేటెడ్ అయితే నాట్ యాక్సెప్టెడ్ రా. ఇంత హేటెడ్ నాట్ యాక్సెప్టెడ్. స్పీచ్ ఉన్నావా మొత్తం ఇదేంటి రాజమీ అసలు తిరుపతి అంతా పట్టాడు స్లాంగ్. కానీ ఏంటో నాకేంటంటే అన్ని ఏ స్లాంగ్ మాట్లాడినా తెలంగాణ కొడతా నాకైతే. నాట్ యాక్సెప్టెడ్ రా. చాలా రీజన్స్ ఉన్నాయి. విజయ్ అన్న, సత్యదేవ్ అన్న, అనిరుద్
చూద్దాం 31st కలుద్దాం థియేటర్లో. బాయ్. వెయిటింగ్ ఫర్ కింగ్డమ్, విజయ్ దేవరకొండ కింగ్డమ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. స్టార్టింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్.